వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. రామమందిర ప్రారంభం సందర్భంగా ఈ నెల 22న అందరూ ఇళ్లలో శ్రీరామజ్యోతిని వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అలాగే జనవరి 14 నుంచి 22 మధ్య దేశంలోని అన్ని ఆలయాల్లో ప్రార్థనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కాగా అయోధ్యకు వెల్లువలా వచ్చే భక్తుల కోసం అక్కడి విమానాశ్రయం, రైల్వే స్టేషన్లను కోట్లాది రూపాయలతో ఆధునీకరించారు. రామ భక్తులకు సకల వసతులు కల్పిస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం భారతదేశ చరిత్రలో, అలాగే దేశ సాంస్కృతిక వారసత్వంలో ఒక మహోజ్వల ఘట్టం కాబోతోంది. అయోధ్య నగరం ప్రభువు శ్రీరాముడి జన్మస్థలం. ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ అయోధ్య ఒక పవిత్ర నగరం. మొత్తం 2.7 ఎకరాల విస్తీర్ణంలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. రామచంద్రుల వారి సన్నిధిని భక్తులు చూడడానికి వీలుగా మందిర నిర్మాణాన్ని చేపట్టారు. రామమందిర గోడలపై ఎటు చూసినా చిత్రాలే కనిపిస్తాయి. శ్రీరాముడి జీవితాన్ని ప్రతిబింబించేలా కళాఖండాలు ఏర్పాటు చేశారు. గర్భగుడిలో 3 అంతస్తులుంటాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికత శోభిల్లే విధంగా అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతోంది. సింహద్వారం తరువాత ఆలయంలో 5 మండపాలు దర్శనమిస్తాయి. రాముల వారికి ఆంజనేయుడంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అందుకే గర్భగుడికి ఎదురుగా హనుమాన్ విగ్రహం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. $60 లక్షల ఏళ్ల నాటి శాలిగ్రామ శిలతో రామలక్ష్మణుల విగ్రహాలను చెక్కించారు. వీటిని గర్భాలయంలో ప్రతిష్ఠిస్తారు. గర్భగుడిలో 3 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. సూర్యోదయం వేళ తొలి కిరణం శ్రీరాముడి విగ్రహంపై పడేలా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. సింహద్వారం దగ్గర అనేక స్తంభాలుంటాయి. వీటిలో ఒక్కో స్తంభానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి స్తంభం మీద దేవతామూర్తుల ప్రతిమలు దర్శనమిస్తాయి. పవిత్రమైన ఈ రాళ్లతో ఒక క్రమ పద్ధతిలో రామమందిరాన్ని నిర్మిస్తున్నారు. 500 మందికి పైగా సిబ్బంది అనునిత్యం రాత్రింబవళ్లు ఆలయ నిర్మాణం కోసం శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఆహ్వానం అందింది. కొంతమందికి ఆహ్వానం అందలేదు. అయితే ఆహ్వానం అందిన వారే జనవరి 22న అయోధ్య రావాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కోరారు. ఆహ్వానాలు అందని వారు తరువాతి రోజుల్లో అయోధ్య వచ్చి రాముల వారి మందిరాన్ని సందర్శించుకోవచ్చని సూచించారు. ప్రభు రామ్ కే దర్శన్, అయోధ్య కా నవ్య భవ్య దివ్య मंदिर आने वाली सदियों तक दर्शन के लिए उपलब्ध है. आप जनवरी में आए, फरवरी में आए, मार्च में आए, 1 साल के बाद आए, 2 साल के बाद आए, मंदिर है ही. और इसलिए 22 जनवरी को यहां पहुंचने के लिए भीड़भाड़ करने से आप बचिए, ताकि यहां जो व्यवस्था है, मंदिर के जो व्यवस्थापक लोग हैं, मंदिर का जो ट्रस्ट है, రామమందిర నిర్మాణానికి అతి తక్కువ సమయంలో కోట్లాది రూపాయల విరాళాలొచ్చాయి.
సంపన్న వర్గాలే కాదు, పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు కూడా రామమందిర నిర్మాణానికి నిధులు ఇచ్చారు. రామచంద్రుడిపై తమ ప్రేమను చాటుకున్నారు. రామమందిర ప్రారంభం తరుముకొస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అయోధ్య నగరాన్ని సందర్శించారు. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం రోజును దీపావళి పండుగలా నిర్వహించుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మందిర ప్రారంభోత్సవం రోజున అందరూ ఇండ్లలో శ్రీరామ జ్యోతిని వెలిగించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను, విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. एक सप्ताह पहले 14 जनवरी मकर संक्रांति के दिन से पूरे देश के छोटे मोटे सब तीर्थ स्थलों पर स्वच्छता का एक बहुत बड़ा अभियान चलाया जाना चाहिए. हर मंदिर, हिंदुस्तान के हर कोने में हमें उसकी सफाई का अभियान मकर संक्रांति 14 जनवरी से 22 जनवरी तक हमें चलाना चाहिए. ఈ సందర్భంగా విమానాశ్రయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రధాని నరేంద్ర మోడీ 5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. రోడ్డు పొడవునా పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. రోడ్ షో తరువాత రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్టేషన్ను 240 కోట్లతో తొలిదశలో అభివృద్ధి చేశారు. అయోధ్య విమానాశ్రయాన్ని శ్రీరాముడి జీవిత గాథ చిత్రాలతో తీర్చిదిద్దారు. 1450 కోట్లతో విమానాశ్రయ తొలిదశను నిర్మించారు. 6500 మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. ఏడాదికి 10 లక్షల మంది ప్రయాణానికి వీలుగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. మొత్తానికి జనవరి 22న భారతదేశ చరిత్రలో ఓ మహోజ్వల ఘట్టం ఆవిష్కరణ కానుంది. ఏమైనా అయోధ్యలో రామమందిర నిర్మాణం ఓ మహోజ్వల ఘట్టం. రామమందిరం భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో ఓ మహత్తర ఘట్టం. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.